పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతివారము సమీక్షిస్తున్నా పనుల్లో ఆశించిన పురోగతి లేదని అసహనం వెళ్లగక్కారు. ఇకపై మందకొడిగా సాగితే సహించేది లేదన్నారు. సమస్యలుంటే పరిష్కరించుకోవాలని నిర్మాణ సంస్థలకు సూచించారు. 110 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను విడుదల చేస్తున్నామన్న సీఎం పోలవరం నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. విజయవాడలోని తన కార్యాలయం నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వీడియో ప్రసారాల ద్వారా తనిఖీ చేశారు. పురోగతి వివరాలను నిర్మాణ ప్రాంతంలోని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత వారం రోజుకు 52,000 క్యూబిక్ మీటర్ల చొప్పున మట్టిని తవ్వగా ఇకపై రోజుకు 75,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వనున్నట్లు అధికారులు వివరించారు. 30 టిప్పర్లు అదనంగా సోమవారం నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నాయన్న అధికారులు మొత్తం 750 ప్రొక్లైనర్లతో త్వరలో తవ్వకం పనులు పెద్ద ఎత్తున చేపడతామన్నారు. ఈ నెల నిర్దేశించుకున్న లక్ష్యంలో స్పిల్ ఛానల్ తవ్వకం పనులు 381 లక్షల క్యూబిక్ మీటర్లు, స్పిల్వేకు సంబంధించి 25.80 లక్షల క్యూబిక్ మీటర్లు, 58.46 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పవర్ హౌస్ తవ్వకం పనులు మిగిలి ఉన్నట్లు వివరించారు. తగినన్ని యంత్రాలు లేకపోవడంతో పాటు భూమి పొరల్లో రాతి నేల తగలడం వల్ల లక్ష్యాలను అందుకోలేకపోయినట్లు ట్రాన్స్ట్రాయ్, త్రివేణి సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. పనుల పురోగతిని తనకు రోజువారీ తెలపాలని అధికారులను ఆదేశించిన సీఎం నిర్ణీత సమయంలో ఆటంకాలను అధిగమించి ఉత్తమ పరిష్కారాలతో ముందుకెళ్లాల్సిందిగా సూచించారు. బ్యాక్లాగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనపు యంత్రాలు వినియోగించాలని, అలాగే అదనపు గంటలు పనిచేయాలని స్పష్టం చేశారు. స్పిల్వే తవ్వకం పనులు వచ్చే జనవరి నాటికి, స్పిల్ ఛానల్ పనులు మే నాటికి, పవర్ హౌస్ తవ్వకం పనులు మార్చి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గడువు విధించారు. ఈ ఏడాది చివరికల్లా గేట్ల డిజైన్లు రూపొందించి అనుమతులు పొందాలన్నారు. వచ్చే సమీక్షలో పనుల పురోగతిని పర్యవేక్షించడంతో పాటు నిర్మాణ సంస్థలకు చెల్లింపులపై చర్చిద్దామని సీఎం అధికారులతో చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన ఎడమ ప్రధాన కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే 60% పనులు పూర్తయ్యాయని, 2018 మార్చి కల్లా కాలువను సిద్ధం చేస్తామన్నారు. మొత్తం 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్న ఈ కాలువ కోసం ఇంకా 251 ఎకరాలను మాత్రమే సేకరించాల్సి ఉంది. ఇదే సమయంలో సీసీ కెమెరాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సమీప చెక్పోస్ట్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రాజెక్టు ప్రాంతంలో మొత్తం 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.